కల్కి అవతారం యొక్క మూల కారణం కలియుగం చివరిలో అధర్మం విర్రవీగుతూ మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు. నిజాయితీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మనుషులు కర్మయోగను విస్మరించి భోగలాలసలలో మునిగిపోతారు. ఎక్కడ దైవ పూజ ఉండదు. యజ్ఞయాగాలు మాటే వినబడదు. గోవులను వధిస్తారు. లోకమంతా మాంసాన్నే తింటారు. భర్తను గౌరవించే భార్య, భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు. భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు. రకరకాల వ్యాధులు వస్తాయి. అప్పటికి మనిషి యొక్క సగటు వయసు 16 సంవత్సరాలకు పడిపోతుంది. అవినీతి పరులు, దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు. భూమి మీద వేడి పెరుగుతుంది. దాంతో నీరు లేక ప్రజలు అల్లాడిపోతారు. భూమి మీద ఉన్న మనుషులంతా వ్యాధుల బారిన పడతారు. వాళ్ళంతా పొండ్లు, వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతారు. ఎక్కడ చూసినా లంచకొండితనం ఉంటుంది. అరాచకం, అధర్మం మనుషుల స్వభావం అవుతుంది. కనిపించని దేవుడి గురించి వితంతవాదం చేస్తారు. సైన్స్ ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే. మిగిలిన భాగం మొత్తం దేవుడే అని గుర్తించలేరు. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను నమ్మి ప్రజలు అధికారం ఇస్తారు. దాంతో దొంగలే పాలకులుగా మారుతారు. అనవసర పన్నులు విధించి ప్రజల్ని ఇబ్బంది పెడతారు. విద్యార్థులు గురువులను గౌరవించరు. విద్యార్థులను చూసే గురువులు భయపడే పరిస్థితి ఎదురవుతుంది. సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. బ్రాహ్మణులు దైవారాధన వదిలేస్తారు. మద్య మాంసం తినడం మొదలు పెడతారు. ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారుతాయి. అలాంటి పరిస్థితులలో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరుగుతున్న అధర్మాన్ని వివరిస్తారు. వీడియోలకు వెళ్లే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది. దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాక మహావిష్ణువు ఇలా అంటూ, నేను కల్కి అవతారం ఎత్తి కలిగి ప్రభావం వల్ల జరుగుతున్న అధర్మాన్ని చంపి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాను అని అంటాడు. అలా మహావిష్ణువు వైకుంఠం నుండి ధర్మస్థాపన కోసం భూమి మీదకి బయలుదేరుతాడని భాగవత పురాణంలోని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించి ఉంది. మహావిష్ణువు ఉత్తరప్రదేశ్లోని శంబాల నగరంలో బ్రాహ్మణ కుటుంబమైన విష్ణుయాసుడు మరియు సుమతికి పుడతాడు. విష్ణువు పుట్టుక చూడడానికి దేవతలంతా తరలివచ్చి సకల ఉపచారాలు చేశారు. సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవడానికి వస్తారు. కృపాచార్యులు, అశ్వత్థామ, పరశురాముడు, వేదవ్యాసుడు సహా సప్త చిరంజీవులంతా వీక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అనే పేరు పెడతారు. కల్మము అంటే పాపం అనే అర్థం. పాపాన్ని పోగొట్టేవాడే మన కల్కి. వయసు పెరిగే కొద్దీ విద్య నేర్చుకోవడం కోసం గురువును వెతుకుతుంటాడు కల్కి. అలా మార్గమధ్యలో పరశురాముడిని కలిసి గురువుగా చేసుకుంటాడు. అప్పుడు పరశురాముడు కల్కికి సకల అస్త్రశస్త్ర విద్యలను నేర్పిస్తాడు. అలాగే కల్కి దేవుడు 64 విద్యలలో ప్రాధాన్యత పొందుతాడు. అశ్వగల వేద విజ్ఞానం, అస్త్రకళ వంటి వివిధ రకాలైన విద్యల్లో ప్రాధాన్యత పొందుతాడు. అలా పరశురాముడు కల్కికి అన్ని విద్యలు నేర్పించాక శివుడికి తపస్సు చేయమని మహేంద్రగిరి పర్వతానికి పంపుతాడు. ఆ మహాశివుడికి కల్కి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు కల్కికి గారుడం అనే తెల్లని మరియు శక్తివంతమైన గుర్రాన్ని, దాంతోపాటు జరిగిన విషయాన్ని మరియు జరగబోయే విషయాన్ని కల్కికి చెప్పి సరైన జాడలో నడిపేందుకు సర్వజ్ఞుడు అనే చిలుకను వరంగా ఇస్తాడు. దాంతోపాటు అధర్మం చేస్తున్న పాపులను నరికి చంపడానికి కృత్య అనే ఖడ్గాన్ని వరంగా ఇస్తాడు. అలా అస్త్రాలను వరంగా పొంది కల్కి శిక్షణను పూర్తి చేస్తాడు. తిరిగి పరశురాముడి దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఏమి కావాలి గురువర్య అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు కల్కి పుట్టుక మూలం గుర్తు చేస్తూ, ఒకప్పుడు నేను అధర్మం చేస్తున్న క్షత్రియురాజులను నా గండ్రగొడ్డలతో నరికి చంపి ధర్మాన్ని స్థాపించాను. అలాగే ఇప్పుడు ఎటు చూసిన అధర్మం విర్రవీగుతుంది. మనుషులు మృగాల కన్నా దారుణంగా తయారయ్యారు. నీ పుట్టుక వారిని సంహరించి ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించడం అని పరశురాముడు కల్కికి తన విష్ణు అవతారం గురించి వివరించి గురుదక్షిణగా ఈ కార్యాన్ని పూర్తి చెయ్యని అంటాడు. అప్పుడు కల్కి, నేను మీకు మాటిస్తున్నాను గురువర్య, ఈ భూమి మీద కలి ప్రభావం వల్ల పాపాలు చేస్తున్న వారిని సంహరించేదాకా విశ్రాంతి తీసుకోనని చెప్పి శివుడు వరంగా ఇచ్చిన గారుడం గుర్రం ఎక్కి కృత్య ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని సర్వజ్ఞుడితో కలిసి బయలుదేరుతాడు. కల్కి చేస్తున్న ధర్మస్థాపనకు పూర్వయుగాల నుండి బ్రతికి ఉన్న చిరంజీవులు కూడా సహాయం చేస్తారు. అలాగే దేవతలందరూ కలియుగంలో వారి అంశాలుగా పుట్టి ధర్మస్థాపనకు తోడ్పడతారు. అయితే ఇప్పుడు ఉన్న మనమంతా కలివారసులమే. వాని ప్రభావం వల్లే ఇలా పాపాలు, హింసలు చేస్తూ ఏమరపాటుగా ఉన్నాం. సత్యయుగం వచ్చేసరికి చాలా తక్కువ మంది ధర్మాన్ని పాటిస్తారు. మిగతా వారంతా ధర్మాన్ని విస్మరించి అధర్మంలో నడుస్తారు. వారిని కల్కి మరియు అతని అనుచరులు వధించి ధర్మాన్ని 4 పాదాల మీద పెట్టి సత్యయుగంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత కల్కి భగవానుడు తన అవతారాన్ని విడిచి వైకుంఠానికి బయలుదేరుతాడు. అయితే నేనే కల్కి అని గుజరాత్కు చెందిన రమేష్ చంద్ర అనే ఒక వ్యక్తి అంటున్నాడు. ఈయన మహావిష్ణువు యొక్క 10వ అవతారం అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయితే సర్దార్ సరోవర్ పునరావాసిలోని ఇంజనీర్గా పనిచేస్తున్న ఈయన ఆ జాబ్కి వెళ్ళడం మానేశాడు. ఎందుకని ఆ కంపెనీ అడగగా, నేను కల్కి అవతారాన్ని,
భూమిని రక్షించడానికి వచ్చాను. ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేయనని ఆ కంపెనీకి చెప్పాడు. అలాగే నా శరీరంలోకి కల్కి యొక్క అవతారం 2010లో చేరిందని, అప్పటి నుండి వర్షాలు బాగా పడడం మొదలయ్యాయని అంటున్నాడు. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీలైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.